అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మార్చుకోవాలి అని కొంతమంది కార్యకర్తలు ఇటీవల ఎక్కడ చూసినా మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, మొన్న ప్రభుత్వం ఓడిపోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందారోపణలు చేస్తూ ఉన్నారు. సరే, ఎవరు నిందారోపణలు చేసినా, ఎవరు ఏం మాట్లాడినా, వైసీపీ పార్టీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీతో జగన్మోహన్ రెడ్డి గారు తల్లి విజయమ్మ గారు కలిపి ఇద్దరితో స్టార్ట్ అయిన పార్టీ ఈ పార్టీ వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులతో ఏర్పాటు చేయబడిన పార్టీ వైసీపీ పార్టీ. పూర్తిగా మధ్యలో కొంతమంది వలసవాదులు, తెలుగుదేశంలోనో బీజేపీలోనో సీట్లు రాక అక్కడ అవకాశాలు లేక ఇటు వచ్చిన వాళ్ళు, ఇక్కడ అవకాశాలు లేకపోతే అటుపోయే వలసవాదులు ఉన్నారు. ఇవాళ మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా పచ్చి నిజాలు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు మనసు బాధపెట్టినా, కొంతమంది అవకాశవాదులు పార్టీలు మారేవాళ్ళు అటు వెళ్తూ ఉంటారు, ఇటు వెళ్తూ ఉంటారు. మనసు బాధ కలిగినప్పుడు వాళ్ళ వ్యక్తిగత కారణాలు. పార్టీ మాట అనేది తప్పని కూడా నేను చెప్పను. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాసేవ పరమార్థంగా ఏ పార్టీ మారైనా ప్రజలకు సేవ చేయటం అల్టిమేట్గా న్యాయమైన కోరిక రాజకీయ నాయకుడికి. దానికోసం అవసరమైతే పార్టీలు మారాలి, దాన్ని తప్పని అంటలా. కాకపోతే ఉన్న పరిస్థితులు అనలైజ్ చేసి చెప్తున్నాను నేను. మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు చాలామంది వైసీపీ పార్టీని వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ముక్కుసూటితనం. నీకు జనాల్లో గ్రాఫ్ బాగాలేదు అని చెప్పితే పార్టీ మారి వెళ్ళిపోయిన నేతలు చాలామంది ఉన్నారు. వాస్తవాన్ని అర్థం చేసుకోవాలా. జగన్ కూడా అలాగా మభ్యపెట్టి మాయ మాటలు చెప్పడం జగన్ కూడా చేతకాల. ఏదో ఈక్వేషన్లు, క్యాస్ట్ ఈక్వేషన్లు, ఆ ఈక్వేషన్లు, ఇక్కడ అక్కడ పెట్టి అక్కడ ఇక్కడ పెడితే వాళ్ళకి డ్యామేజ్ లేదు. తెలంగాణలో కేసీఆర్ ఆ ప్రయోగం చేయకుండా ఓడిపోయాడు కాబట్టి మనమన్నా సీట్లు మారిస్తే గెలుస్తాము అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సీట్లని, ఎమ్మెల్యేలని, ఎంపీలని కొంతమంది మార్పు చేర్పులు చేయడం జరిగింది. ఈ మార్పు చేర్పుల్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నచ్చక కానీ, లేకపోతే అధికారం వస్తుందని ఆశపడి వచ్చిన వాళ్ళకి అధికారం రాకపోవటం వల్ల కానీ, వాళ్ళు చెప్పిన పనులు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని కానీ, వీళ్ళంతా కూడా పార్టీలు మారారు. ఉదాహరణకి నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో పెద్దారెడ్లు వీళ్ళు ఎలక్షన్స్కి ముందే ఎమ్మెల్యేస్ కోట, ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చేప్పుడే పార్టీ మారారు. ఎవరో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం గెలిపాడు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేసి గెలిపించారు. పంచుకొని తండ్రి వాళ్ళతో పాటు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. వీళ్ళు నలుగురు బిఫోర్ ఎలక్షన్స్ పార్టీ మారారు. వాళ్ళు డైరెక్ట్గానే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటేసి చంద్రబాబు నాయుడుతో హామీ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు ఆ నలుగురు. ఆ తర్వాత అదే నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద వ్యాపారవేత్త, వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆయన ఎంపీ టికెట్ డిక్లేర్ చేశారు. ఎంపీ టికెట్ డిక్లేర్ చేసినా కూడా నేను చెప్పిన 7గురికి, నా పార్లమెంట్ పరిధిలో 7గురు అభ్యర్థులకి నేను చెప్పినానికి ఇవ్వాలి అని ఆయన కండిషన్ పెడతాం వలన జగన్మోహన్ రెడ్డి గారు ఆ కండిషన్ ఒప్పుకోవాలి. ఆ కండిషన్ నచ్చక ఆయన పార్టీ మారి టీడీపీలో చేరి, టీడీపీ తరపున నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేసి, ఆయనతో పాటు ఆయన భార్య కొవ్వూరు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఒకళ్ళు ఎమ్మెల్యేగా, ఒకళ్ళు ఎంపీకి గెలిచారు. అది వేరే విషయం. వాళ్ళిద్దరూ కూడా వైసీపీలో, ఒకళ్ళ రాజ్యసభ సభ్యుడు, ఆమె టీటీడీ బోర్డు మెంబర్గా 2 సార్లు పనిచేశారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. వీళ్ళంతా గారు నెల్లూరు పెద్దారెడ్లు. వీళ్ళని పక్కన పెడదాం. ఇకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఈయన ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి వైసీపీ తరఫున విజయం సాధించారు. అంతకు పూర్వం టీడీపీ తరఫున 14లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి తీసుకుని టీడీపీలో ఎమ్మెల్సీ ఉండి ఎలక్షన్స్ ముందు టీడీపీ గెలవదనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ చేరి ఎంపీగా పోటీ చేసి, ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఒంగోలు నుంచి ఎంపీగా గెలవడం జరిగింది ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. తర్వాత కొన్ని జగన్కి ఆయనకి కొన్ని మనస్పర్ధలు వచ్చి ఆయన కూడా ఎలక్షన్స్ ముందు పార్టీ మారి టీడీపీ చేరి ఒంగోలులో ఎంపీగా టీడీపీ తరఫున పోటీ చేశారు. ఒక ఎలక్షన్లో 14 ఎలక్షన్లో టీడీపీ ఎంపీ క్యాండిడేట్ ఆయనే ఓటమి పాలయ్యారు.
19 ఎలక్షన్లో వైసీపీ క్యాండిడేట్ ఆయనే విజయం సాధించారు. 24 ఎలక్షన్ వచ్చేప్పటికి మళ్ళీ పార్టీ మారి టీడీపీ తరఫున పోటీ చేసి మళ్ళీ విజయం సాధించారు ఈ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఇది పెద్దారెడ్డి రాజకీయ స్టైల్. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసు. వీళ్ళంతా కూడా ప్రజాసేవ చేస్తానికి రాలేదు, వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు వచ్చారు, వాళ్ళు పోతే పోయారని కేరేజ్ యాడ్ చేశాడు వీళ్ళందరూ, నెల్లూరు వాళ్ళందరినీ. ఇకపోతే కృష్ణా జిల్లాలో కొలుసు పాసారది. ఈయనకి 2014 ముందు టీడీపీ పార్టీలో చేరదామని విశ్వ ప్రయత్నం చేశారు. టీడీపీ పార్టీలో చేర్చుకుంటాము కాదు ఒంగోలు పార్లమెంట్ పోటీ చేయమని అడిగారు ఆయన వెళ్ళి. ఒంగోలులో పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీ యాదవ కమ్యూనిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయండి, చేస్తే మీకు ఒక టికెట్ ఇస్తాం, ఎంపీ టికెట్ అంటే ఆయన ఒంగోలు నేను వెళ్ళలేను నాకు వద్దు అని చెప్పి వైసీపీలో పార్టీ చేరి పెనలూరు నియోజకవర్గం సీటు సంపాదించి సిట్టింగ్ ఆయన ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడో అక్కడ సీటు ఇవ్వాలి వైసీపీ వాళ్ళు. ఇవ్వకుండా బందర్ పార్లమెంట్ టికెట్ ఇచ్చి ఆయన బందర్ పార్లమెంట్ నుంచి నిల్చోబెట్టారు వైసీపీ తరఫున. ఇప్పుడు 2014లో ఆయన ఓడిపోయారు. 19 వచ్చేనాటికి జిల్లా పార్టీ అధ్యక్షులు చేశారు, పెనలూరు సీట్ ఇచ్చారు, ఆయన గెలిచారు. మంత్రివర్గంలో స్థానం దక్కలేదని చెప్పి ఆయన కూడా 2 సార్లు నిరాశకు గురై ఆయన కూడా వైసీపీ పార్టీ వీడి టీడీపీలో చేరి టీడీపీ నుంచి నూజివీడులో పోటీ చేసి విజయం సాధించి మంత్రివర్గంలో మంత్రి స్థానం సంపాదించాడు పాసాది. ఇక వసంత కృష్ణప్రసాద్ ఈయన మైలవరం నుంచి ఆ గతంలో అంతకుముందు దేవినేని ఉమా మీద నందిగామలో 2 సార్లు పోటీ చేసి ఒకసారి బై ఎలక్షన్లో పోటీ చేసి ఒక జనరల్ ఎలక్షన్లో పోటీ చేసి 2 సార్లు ఓటమి పాలయ్యారు. దేవినేని ఉమా మీద ఈ వసంత కృష్ణప్రసాద్ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా దేవినేని ఉమా మీద ఓడిపోయారు. తర్వాత నియోజకవర్గాల బైఫర్కేషన్లో 2014లో రాష్ట్రం బైఫర్కేషన్ అయిపోయినా 2014లో ఈయనకి పోటీ చేయలే ఎవరు వసంత కృష్ణ. 19 వచ్చేటప్పటికి వైసీపీ పార్టీలో చేరి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేశాడు ఈ వసంత కృష్ణప్రసాద్, విజయం సాధించాడు 24 దాకా. మళ్ళా 24లో పార్టీ మారి మళ్ళీ టీడీపీకి వెళ్ళి టీడీపీ తరఫున మళ్ళీ మైలవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యాడు వసంత కృష్ణప్రసాద్. ఇలా పోతే ఇక గుంటూరు జిల్లాలో మోపిదేవి వెంకటరమణ, నెల్లూరు జిల్లాలో బీరం మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, నిన్నగాక మొన్న విజయసాయిరెడ్డి, షర్మిళ, విజయమ్మ గారు, అంతేకాకుండా త్రిపులార్ రఘురామకృష్ణరాజు, మొహమ్మద్ ఇక్బాలు, శ్రీరామచంద్రయ్య వీళ్ళంతా కూడా అధికారం రాకముందు పార్టీ మారి వాళ్ళ అవకాశవాద రాజకీయాల్లో రకరకాల పార్టీల్లోకి వెళ్ళి రకరకాల పార్టీల తరఫున అవకాశం ఉన్న వాళ్ళు గెలిచారు, గెలవని వాళ్ళు ఓడిపోయారు. కొంతమంది సీట్లు రాలేదు, కొంతమంది ఎమ్మెల్సీ హామీలతో పార్టీలు మారారు. కొంతమంది ఈ ఆర్ కృష్ణయ్య, బేదం మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి వీళ్ళంతా కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పార్టీ మారారు. వాళ్ళతో పాటు వాళ్ళకి ఎలక్షన్ కన్నా ముందే వైసీపీని వేడినాడారు షర్మిళ గారు, విజయమ్మ గారు. షర్మిళ కాంగ్రెస్ పార్టీలో చేరింది, అదంతా అందరికీ తెలిసింది. అన్నా చెల్లెలు యుద్ధం చేసినట్టు చేశారు, మాటల యుద్ధం. విజయమ్మ గారు కూడా కూతురు పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారు. ఎలక్షన్ తర్వాత 24 ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ స్పోక్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వీళ్ళిద్దరూ కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండి ఇద్దరు కూడా పార్టీని ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చారు. వాసిరెడ్డి పద్మ ఏ పార్టీలో చేరలేదు, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరారు. అంతేకాకుండా బాలశౌరి ఎలక్షన్ ముందే పార్టీ వారి జనసేనలో చేరి ఎంపీ టికెట్ సంపాదించి కూటమి ప్రభుత్వంలో జనసేన తరపున ఎంపీకి గెలిచారు బాలశౌరి. ఇక తర్వాత అవంతి శ్రీనివాస్ రేపు ఎల్లుండో తెలుగుదేశం పార్టీలో చేరతానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే కిలార్ రోసియా వైసీపీ తరపున పొన్నూరు నుంచి 2019లో ఎమ్మెల్యే గెలిచిన కిలార్ రోసియా ఓడిపోగానే పార్టీ మారాడు. అలాగే సోమినేని ఉదయభాన్ జగ్గైపేట ఓడిపోగానే పార్టీ మారాడు. అలాగే గంధి శ్రీనివాసరావు భీమవరం ఓడిపోగానే పార్టీ మారాడు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సుమారు ఒక 30 మంది లీడర్స్, కొంతమంది ఏమో బిఫోర్ ఎలక్షన్, కొంతమంది ఏమో ఆఫ్టర్ ఎలక్షన్స్, ఇలా మారి నాయకులందరూ పోయినా సరే జగన్మోహన్ రెడ్డి మక్కువని ధైర్యంతో ఎవరున్నా ఎవరు పోయినా ప్రజలు నాకున్నారు, 40% ఓటు నాకుంది, నేను ప్రజలకు మేలు చేశాను, సంక్షేమం చేశాను, నా ప్రజలు నాకున్నారు, నా ఓట్లు నాకు వస్తాయి, 29లో మళ్ళా నేనే అధికారం వస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మక్కువని ధైర్యంతో పార్టీని పునర్నిర్మిస్తున్నారు. అవసరమైతే పాదయాత్ర చేస్తామని చెప్తున్నారు.
ఇదంతా ఎందుకు చెప్తానంటే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కార్యకర్త తప్పితే ఈ కడవ వాళ్ళంతా ఆనేవాళ్ళ ఆత జానేవాళ్ళ జాత. నాయకులందరూ కూడా స్వార్థ రాజకీయాలు, అవసరార్థం కోసం రాజకీయాలు చేసేవాళ్ళే తప్పితే ప్రజా సంక్షేమం కోసం చేసేవాళ్ళు, ప్రజల కోసం పాటుపడేవాళ్ళు ఎవరు కనపడతలేదు, ఉండలేదు అని చెప్పడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందని తెలియపరుస్తూ ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.